ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజాసాబ్ సినిమాకైతే ప్రభాస్ ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? ఇప్పటి వరకు ఏ సినిమాకు తీసుకోనంత రెమ్యునరేషన్ అయితే రాజాసాబ్ కు తీసుకున్నారా? ఇలాంటి క్రేజీ అప్డేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాము. సలార్, కల్కి వంటి సూపర్ డూపర్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ప్రభాస్. ఇక ఈ రెండు సినిమాలకు సీక్వెల్ కూడా ఉంటుందనే సంగతి అయితే అందరికీ తెలిసిందే. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయనే సంగతి అయితే పక్కన పెట్టేస్తే ప్రభాస్ చేస్తున్న నెక్స్ట్ సినిమాపై అందరి చూపు పడింది. ట్రేడ్ లో కూడా ప్రభాస్ తదుపరి సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. కొంత పార్ట్ షూటింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. ఇక మరో పక్క హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు. ముందుగా రాజాసాబ్ అయితే వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ అయితే చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక రాజాసాబ్ సినిమాకు 250 కోట్ల రూపాయల బడ్జెటే పెట్టబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇక ఇందులో ప్రభాస్ పారితోషికమే 125 కోట్లు ఉన్నట్టు సమాచారం వచ్చింది. అంటే బడ్జెట్ లో సగభాగం అయితే ప్రభాస్ పారితోషికమే ఉందన్నమాట. అయితే ప్రభాస్ అందుకునేది 85 కోట్ల నుండి 90 కోట్ల మధ్యలో ఉంటుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆదిపుర్ సినిమా రైట్స్ అయితే యువి క్రియేషన్స్ వారి నుండి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి అయితే ఇప్పించారు ప్రభాస్. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి అయితే 35 కోట్ల వరకు నష్టం వచ్చింది. అందువల్ల ప్రభాస్ తన పారితోషికం తగ్గించి ఇవ్వమని కూడా చెప్పారట. ఇక అడ్వాన్స్ గా 75 కోట్లు ఎప్పుడో ఇచ్చారట. ఇటీవల ఇంకో 10 కోట్లు ఇచ్చినట్టు కూడా వినిపిస్తుంది. పారితోషికం ఎక్కువైనప్పటికీ నిర్మాతలను అయితే ఇబ్బంది పెట్టకుండా ఉంటారు కాబట్టే ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో అంత గొప్పగా చెప్తుంటారని స్పష్టమవుతుంది.